ఎవ్రీవన్ అందరికీ నమస్తే నేను మీ సింధుని వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఇవాల్టి వీడియో చూసే ముందు వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ ని కూడా తప్పకుండా సెలెక్ట్ చేసుకోండి ఇవాల్టి వీడియో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తినే రెస్టారెంట్ స్టైల్ హక్కా నూడిల్స్ రెసిపీ అండి ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ స్టవ్ మీద కొంచెం వెడల్పుగా ఉన్న ఒక మందపాటి గిన్నె పెట్టుకోండి అందులోకి 1.5 లీటర్స్ వరకు వాటర్ అనేది పోసుకోండి నేను ప్రిపేర్ చేసే ఈ రెసిపీ అనేది 4 మెంబర్స్ కి సరిపోతుంది క్వాంటిటీ అనేది సో మీరు ప్రిపేర్ చేయాలనుకున్న క్వాంటిటీకి తగినట్టుగా ఇంగ్రీడియంట్స్ రేషియో అన్ని కూడా అడ్జస్ట్ చేసుకుని తీసుకోండి వాటర్ ఒక పొంగు వచ్చే వరకు బాయిలింగ్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే ఇందులోకి ఒక 1 టీ స్పూన్ సాల్ట్ 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోండి ఇక్కడ నేను టోటల్ గా ½ కేజీ వరకు ఇలా హక్కా నూడిల్స్ అనేవి యూజ్ చేశానండి మీకు బంచెస్ లెక్కలో చెప్పాలంటే ఇలా బిగ్ సైజ్వి 3 బిగ్ బంచెస్ యూజ్ చేశాను వాటర్ మనకి ఒక పొంగు వచ్చిన తర్వాత ఫ్లేమ్ ని లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ నూడిల్స్ మొత్తాన్ని ఇందులోకి వేసి గరిటె పెట్టి ఒకసారి బాగా వాటర్ లోకి డిప్ చేసుకుని తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ లోనే ఈ నూడిల్స్ అనేది ఒక 5 మినిట్స్ పాటు సాఫ్ట్ గా టర్న్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి సో మనం ఇక్కడ ఈ రెసిపీని కావాలనుకుంటే గోధుమ పిండితో ప్రిపేర్ చేసిన నూడిల్స్ తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నూడిల్స్ మనకి బాగా సాఫ్ట్ గా టర్న్ అయ్యే తర్వాత ఇమీడియట్ గా ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి ఈ నూడిల్స్ ని ఒక జాలీ గరిటెలోకి డ్రైన్ ఆఫ్ చేసుకోవాలి అలాగే డ్రైన్ ఆఫ్ చేసుకున్న వీటి మీదకి నార్మల్ రూమ్ టెంపరేచర్ లో ఉన్న వాటర్ ఆర్ఎల్స్ కోల్డ్ వాటర్ అనేది పోసేయాలి దానివల్ల నూడిల్స్ అనేది ఎక్సెస్ గా కుక్ అవ్వకుండా ఎట్ ద సేమ్ టైం పొడి పొడిగా వస్తాయి ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అస్సలు స్కిప్ ఆఫ్ చేయొద్దు మీరు కనుక కోల్డ్ వాటర్ పోయకపోతే నూడిల్స్ అనేది ముద్దగా అలాగే ఉండిపోతుందండి ఇప్పుడు స్టవ్ మీద మరొక వెడల్పాటి కడాయి పెట్టుకోండి అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ని లోకి అడ్జస్ట్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు బాగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి తరుగు వేసి కేవలం లో హీట్ లోనే వీటిని ఫ్రై చేసుకోండి తర్వాత 2 పెద్ద సైజ్ ఉల్లిపాయల్ని ఇలా పొడుగ్గా చీలికలుగా కట్ చేసుకున్నవి వేసుకోండి ఈ నూడిల్స్ ప్రిపరేషన్ లో మీరు కావాలనుకున్న వెజిటబుల్స్ లైక్ క్యాబేజ్ ఇలాంటివి ఏదైనా వేసుకోవచ్చండి గ్రీన్ పీస్ ఫ్రెంచ్ బీన్స్ ఇవన్నీ వేసుకోవచ్చు బట్ నేను ఇంట్లో అందుబాటులో ఉన్న క్యారెట్ అండ్ క్యాప్సికమ్ తో మీకు చూపిస్తున్నాను సో ఆనియన్స్ లైట్ గా టాస్ చేసుకున్న తర్వాత 2 చిన్న సైజ్ క్యారెట్స్ ని పైన ఉన్న తోలు పీల్ చేసి ఇలా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే 2 మీడియం సైజ్ క్యాప్సికమ్ ని లోపల ఉన్న సీడ్స్ మొత్తం రిమూవ్ చేసి వాటిని కూడా ఇలా పొడుగ్గా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను సో ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్ని కేవలం లో హీట్ లోనే బాగా నిదానంగా టాస్ చేసుకోండి మనకి వెజిటబుల్స్ అనేది కొంచెం సాఫ్ట్ గా టర్న్ అయ్యే వరకు ఫ్లేమ్ ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి మనకి వెజిటబుల్స్ అనేది కంప్లీట్ గా సాఫ్ట్ గా అవ్వకూడదండి సో కొంచెం సాఫ్ట్ గా అవుతుంది అని అనుకున్నప్పుడు మనం నూడిల్స్ అనేవి వేసేయాలి సో వెజిటబుల్స్ ఫాస్ట్ గా కుక్ అవ్వడం కోసం రుచికి సరిపడా సాల్ట్ అనేది ఈ స్టేజ్ లో యాడ్ చేసుకోండి మీరు సాల్ట్ వేసేటప్పుడు నూడిల్స్ బాయిలింగ్ చేసేటప్పుడు సాల్ట్ వేశారు అలాగే తర్వాత యూజ్ చేసే సాసెస్ లో కూడా సాల్ట్ ఉంటుందన్న విషయం దృష్టిలో పెట్టుకుని వేసుకోండి నేను ఇక్కడ గ్రీన్ చిల్లీస్ యూజ్ చేయలేదు మీరు కావాలంటే వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు గ్రీన్ చిల్లీస్ యూజ్ చేసినట్టయితే మిరియాల పొడి క్వాంటిటీ అనేది కొంచెం తగ్గించుకోండి నేను ఇక్కడ మిరియాల పొడి అనేది అప్రాక్సిమేట్లీ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసాను తర్వాత ఒక 2 టీ స్పూన్స్ డార్క్ సోయా సాస్ 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్ అనేది వేసాను మీరు ఈ నూడిల్స్ ని బాగా స్పైసీగా తినడానికి ఇష్టపడితే సాసెస్ క్వాంటిటీ అట్ ద సేమ్ టైం మిరియాల పొడి క్వాంటిటీ కూడా మీ టేస్ట్ కి అనుగుణంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్లేమ్ ని హైలో ఉంచుకుని ఒక 2 మినిట్స్ పాటు ఈ వెజిటబుల్స్ ని సాసెస్ ని బాగా టాస్ చేసుకోండి ఇవి టాస్ చేసుకోవటం అయిపోయిన తర్వాత ఇందులో కింద ఉడికించి పెట్టుకున్నటువంటి నూడిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మొత్తం వేసేసి ఒక 2 గరిటెల హెల్ప్ పెట్టి ఈ నూడిల్స్ ని ఇందాక మనం వేసిన వెజిటబుల్ సాస్ మిక్స్చర్ ని బాగా జెంటిల్ గా కోటింగ్ అనేది చేయండి మీరు మరీ ఎక్కువ ప్రెషర్ ఇచ్చి టాస్ చేసేసినట్టయితే నూడిల్స్ అనేవి చెదిరైపోయే ఛాన్సెస్ ఉంటుంది సో ఒకసారి టేస్ట్ చూసుకోండి సాల్ట్ పెప్పర్ పౌడర్ ఇవి ఏది సరిపోకపోయినా ఈ స్టేజ్ లో యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు వెనిగర్ వేసాను వైట్ వెనిగర్ ఉంటుంది కదా అది ఇప్పుడు ఫ్లేమ్ ని హైలోకి అడ్జస్ట్ చేసుకుని ఒక 2 మినిట్స్ పాటు కంటిన్యూస్ గా టాసింగ్ అనేది చేసుకోండి నూడిల్స్ అనేది ఎప్పుడు కూడా ఓవర్ కుక్ చేయకూడదు అండ్ మాక్సిమం ఈ చైనీస్ బేస్డ్ రెసిపీస్ అన్ని కూడా హై హీట్ లోనే టాసింగ్ అనేది చేసుకోవాలి అట్ ద సేమ్ టైం ఇక్కడ నేను టొమాటో కెచప్ ఆర్ఎస్ టొమాటో సాస్ అనేది యూజ్ చేయలేదు మీరు కొంచెం ట్యాంగీగా తినడానికి ఇష్టపడితే అది కూడా ఇందాక సాసెస్ వేసుకున్నప్పుడు ఆ స్టేజ్ లో యాడ్ చేసుకోవచ్చు సో వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు చాలా నిదానంగా హై ఫ్లేమ్ లో టాస్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్ లోకి డిష్ అవుట్ చేసుకుని వేడిగా సర్వ్ చేసి చూడండి చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో దొరికేటట్టు పక్కా టేస్ట్ అయితే వస్తుందండి ఇంకా నేను మెన్షన్ చేసినట్టు అసార్టెడ్ వెజిటబుల్స్ అనేవి మీ టేస్ట్ కి అనుగుణంగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు క్యాబేజ్ ఫ్రెంచ్ బీన్స్ గ్రీన్ పీస్ ఇవన్నీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేయండి ఫీడ్బ్యాక్ ని కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి రెసిపీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి వీడియో లింక్ మర్చిపోకుండా షేర్ చేయండి అలాగే ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్
అనే ఆప్షన్ కూడా మర్చిపోకుండా సెలెక్ట్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్